ఈరోజైతే మేము అడవిలోకి వచ్చినాం, అడవిలో తిరగడానికి వచ్చినాం. ఈ అడవిలో అయితే రకరకాల చెట్లు ఉన్నాయి, పూల చెట్లు, అలాగే ఇట్లాంటి కాయలు ఉన్నాయి, కలర్ కలర్ కాయలు ఉన్నాయి. ఇక మా బుడ్డ చూపెడుతుందంట మీకు. ఇంకా చూసారా రెడ్ ఇందాకైతే కాయ కనిపించింది అనమాట. చూసారా రెడ్ తోని ఇంకా చూసారా ఎంత జ్యూస్ వచ్చిందో. ఇవైతే చూడడానికి టమాటాలు లెక్క ఉన్నాయి, కానీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. చెర్రీస్ ఇవి, చెర్రీస్, రెడ్ కలర్ చెర్రీసా? అన్ని పండ్లు పండిపోయినాయి కదా. అవును, అన్ని పండ్లు చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, చూసారా ఎలా ఉన్నాయి? చెట్టు నిండా అవే ఉన్నాయి. ముందైతే ఎల్లో కలర్ లో ఉన్నాయి, తర్వాత పండినాక రెడ్ కలర్ లో ఉన్నాయి. ఇవైతే ఆరెంజ్ కలర్, ఇవైతే ముందైతే ఎల్లో కలర్ లో ఉన్నాయి ఫ్రెండ్స్, తర్వాత పండినాక మాత్రం ఇలా రెడ్ కలర్ లోకి వస్తున్నాయి. చూడండి, ఫస్ట్ ఏమో గ్రీన్ కలర్ లో, తర్వాత ఎల్లో కలర్ లోకి వస్తున్నాయి, తర్వాత రెడ్ కలర్ లోకి వస్తున్నాయి. సేమ్ టమాటాలు ఎట్లయితే అవుతాయో ఇవి కూడా అట్లనే అవుతున్నాయి. దగ్గర నుంచి చూస్తే టమాటాలు లాగే ఉన్నాయి, కానీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవైతే ఈ అడవిలో తిరుగుతుంటే మాకు రకరకాల కాయలు కనిపిస్తున్నాయి, అట్లనే పూలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడు చూడాలి పూలు, కాయలు అన్నీ. వీటినైతే నెమళ్ళు, పక్షులు. ఇక్కడ మా అన్నయ్యకి ఏదో కాయ కనిపించిందంట, జామకాయ అన్నట్టే ఉంది, కాకపోతే మొత్తం ముళ్ళు ఉన్నాయి ఈ చెట్టుకి. దానిమ్మకాయ జామకాయ టైప్ లో ఉంది. అవునా? ఇక్కడ దాకా వరకేమో జామకాయ అన్నట్లుంది, చివరికేమో దానిమ్మకాయకి వచ్చినట్టు స్టార్ వచ్చింది. ఇక్కడ వరకేమో జామకాయ అన్నట్టుంది, ఇదేమో దానిమ్మకాయ టైప్లో ఉంది. ఈ చెట్టు ఏమో మొత్తం ముళ్ళ టైప్లో ఉంది. వీటిని అడవి దానిమ్మకాయలు అంటారో ఏమంటారో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్లో మెసేజ్ చేయండి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ అడవిలో. అయితే ఈరోజు అయితే మా తొట్టి గ్యాంగ్ నేర్చుకొని వచ్చినాము. పిల్లలు ఏం చేస్తారు? అడవి అడవిలో ఇలా తిరుగుతున్నారు, ప్రమాదం కాదా? చూడండి, మా పొట్టి పిల్ల అయితే అసలు భయమే లేదు దానికి. అన్ని కాయలు వేయబడితే పూసుకుంటుంది చెట్టుకి, చేతులకి. అవి తినేటి కావు, అవి గోరింటాకు కాదు. ఇట్లా మేము ఇటు వెళ్తున్నాం అని అక్కడ కుందేళ్ళు ఉన్నాయంట ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు అటు వెళ్తున్నాం. చూడండి ఈరోజు వాతావరణం ఎలా ఉందో, భలేగా ఉంది, చాలా బాగుంది. అందుకోసం మేము ఈరోజు అడవికి ట్రెక్కింగ్ కోసం వచ్చాము. ఇక్కడ చాలా రకాల విషయాలు మాకు తెలుస్తున్నాయి. అక్కడ చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే చెట్టు ఉంది, ఎల్లో కలర్ లో ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఈ చెట్టుని మీరు ఎప్పుడైనా చూసారా? దీన్ని ఏమంటారు తెలుసా? కలింగకాయ చెట్టు అంటారు దీన్ని. మీరు ఎప్పుడైనా తిన్నారా కలింగకాయ చెట్టు? చూడండి మా ఫ్రెండ్స్ అంతా ఎలా వెయిట్ చేస్తున్నారు. చెరువు చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఈరోజు మన బుడ్డది అయితే చేపలు పట్టడానికి రెడీగా ఉంది. పాములు ఉన్నాయంట, చూడండి పాములు కూడా ఉన్నాయంట. అయినా కానీ మేము సాహసం చేసి ఈరోజు ఇంత అడవి లోపలికి వచ్చాము. లోపలికి వస్తే ఇక్కడ చెరువు కనిపించింది. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో, తామరపూల చెట్ల ఇవి, తామరపూల చెట్ల ఇవి. చూడండి ఫ్రెండ్స్ అక్కడ పక్షులు ఎలా తిరుగుతున్నాయో. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ బొకే టైప్లో ఎన్ని ఉన్నాయో. వీటితో ఇప్పుడు నేను బొకే చేస్తున్నాను, చూపిస్తాను. బొకే చేస్తారా? దాంతో చీపురు కట్టలు చేస్తారా? చీపురు కట్టలు కూడా చేయొచ్చు. ఇవి చూడండి ఎలా బాగున్నాయి, చిన్న చిన్నగా బొకే టైప్లోనే ఉన్నాయి ఇవన్నీ. ఈరోజు పొద్దున్న లేచి బ్రష్ చేసుకోవడానికి కూడా పళ్ళ పూలలో కోస్తున్నారు వీళ్ళు, బొకేలు. ఇక్కడైతే నాకు చెట్టు కనిపించింది ఫ్రెండ్స్, ఇదైతే పరిక్కాయల చెట్టు. మా చిన్నప్పుడు అయితే వీటిని మా చేలల్లో తిరిగి బాగా కోసుకునేటోళ్ళం. ఇది బొకేనా? ఇది బొకే, న్యాచురల్ బొకే. ఒకసారి చూపెట్టు. సాయంత్రం హనీగారి బర్త్డేకి ఇదే ఇస్తున్నాం. బొకేనా అది? అవును, బొకే. బాగుందా? న్యాచురల్గా నచ్చిందా నీకు? నచ్చిందా? చూడండి మా వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు అడవిలో. అసలు ఒక్కళ్ళు కూడా దొరకట్లేదు. దొరకట్లేదు, 1 అవర్ బట్టి తిరుగుతున్నాం. అవునా? అంత పెద్ద అడవిలోకి వచ్చావా?
గింజల చెట్లు అంటారు. ఇది గింజలు ఎక్కడ లేవు, ఒకసారి ఎక్కడైనా ఉన్నాయో మీకు దోలాడి చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయా గ్రీన్? అవి వేపకాయలు. వేపకాయలు బుజ్జి గింజలు ఎక్కడ ఉన్నాయో దోలాడి చెట్టుకి. రెడ్ కలర్, ఏ కలర్లో రెడ్ కలర్లో ఉంటాయి. రెడ్ కలర్లో ఉంటాయి గురిగింజ చెట్టు. కింద రాలిపోయి ఉంది, సీజన్ అయిపోయింది కదా. ఇప్పుడైతే లేవు ఫ్రెండ్స్, దీనికైతే గింజలు. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపిస్తాం. నాకైతే ఇక్కడ ఒక చెట్టు కనిపించింది. ఈ చెట్టుకి అయితే కాయలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, చూడండి ఎలా ఉన్నాయో. ముళ్ళులు కాయలు మొత్తం ఏదో బొకే టైప్లో, సెంటర్లోనేమో ఇలా ఉంది, పక్కనేమో ఫ్లవర్ వాస్ టైప్లో వచ్చింది. ఈ చెట్టు కూడా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, చాలా కాయలు ఉన్నాయి. అక్కడ చూడండి ఫ్రెండ్స్, బోడ కాకరకాయలు ఉన్నట్టే ఉన్నాయి. వస్తున్నాయి. ఇప్పుడే చిన్నగా వస్తున్నాయి, చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. డిజైన్ లాగా భలే ఉంది. మీకు ఈ చెట్టు పేరు తెలిస్తే కామెంట్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. అన్న ఒక చెట్టు ఒకటి కూడా ఇగో వీడైతే తెంచాడు, తెగిపోయింది, అది అప్పుడే లోపల లేదు. కొంచెం బాగుంది, పుచ్చుకుండే చేతులకి. అక్కడే దారి దొరకట్లేదు, పదండి దారి కోసం ఎప్పుడన్నా దొలాడదాం. ఇంకా దారి ఏది దారి నీకు తెలుసా? అది కాదు, ఇటువైపు ఉంది దారి. ఫ్రెండ్స్ ఇది చూడండి సీతాఫలకాయ చెట్టు. ఫ్రెండ్స్ ఇక్కడ సీతాఫలకాయ చెట్టు ఉంది, చూడండి ఇప్పుడే పూత వస్తుంది. ఈ కాయలు అయిన తర్వాత మీకు ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. ఇంకో ఇక్కడ చిన్న కాయలు వచ్చినాయి చూడండి. ఇవైతే చాలా ముందుగానే కాస్తున్నాయి. మామూలుగా అయితే మనకి జూలై ఆగస్టులో కాస్తాయి, కానీ ఇప్పుడు జూన్లోనే కాస్తున్నాయి. ఇంకో ఇక్కడ కూడా ఒకటి వచ్చింది, పాము పుట్టున్నాయి. ఇంకో చూడండి ఇక్కడ కాయలు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ అడవి సన్నజాతి మొక్కలు ఎలా ఉన్నాయో, పువ్వులు కూడా ఎన్ని పూసాయో చూడండి, చాలా బాగున్నాయి పువ్వులు కూడా. అడవి సన్నజాజి ఇవి, అడవి సన్నజాజి. స్మెల్ కూడా చాలా సూపర్గా వస్తున్నాయి. స్మెల్ చూడు ఎంత బాగుందో. స్మెల్ అయితే చాలా బాగుంది, చూపిన మంచిగా ఉంది. ఇక మా బుడ్డ దగ్గర స్మెల్ చూస్తుందట. చూడండి ఎంత బాగుంది పువ్వులు కూడా, చూడండి సన్నజాజి పువ్వులు చాలా బాగున్నాయి. పువ్వులు కూడా చాలా ఉన్నాయి, చాలా పెద్ద చెట్టు ఉంది, పై దాకా వెళ్ళిపోయింది చెట్టు కూడా. చూడండి ఇక్కడ అసలు ఈ పువ్వులు ఎవరు కోయరనుకుంటా, అలానే ఉండిపోతాయి. అడవి సన్నజాజి. అడవి సన్నజాజి. వీటి వాటర్ కూడా ఓన్లీ వర్షం వాటర్ ఒక్కటే వస్తుంది, న్యాచురల్ వాటర్. పక్కన చెరువు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి. పైన నాకు చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది. మామూలుగా మన ఇంట్లో నీళ్లు పోసినా ఇన్ని పూలు పోయావు, కానీ అడవిలో చూడండి వాటంతా అవే మొలిసి అవే పెరిగి ఓన్లీ వర్షం నీళ్ళతో ఎంత మంచి పూలు పూసినాయో. అంతే కదా. నాకు వీటి కాయలు కూడా కాసాయి. కాయలు వచ్చినాయి, బల్స్ ముళ్ళు, బల్స్ చెట్టు. ఈ కాయలను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఆ చెట్టుకి అయితే. వీటినైతే బల్స్ కాయలు అంటారంట, మా అన్నయ్య చెప్పాడు. ఒకవేళ మీరు ఏమంటారో మీ ఊర్లో తెలిస్తే చెప్పండి. వీటిని అయితే తినొచ్చు, కానీ ఇప్పుడు అయితే పచ్చిగా ఉన్నాయి, కొంచెం పండిన తర్వాత అయితే తినాలి. మా బుడ్డది అయితే ఇప్పుడే కోరుతుంది, దీనికి కొంచెం కంగారు ఎక్కువ, ఎప్పుడు తిందావా చూస్తుంది ఇదైతే. గ్రీన్ కలర్లో ఉందా, చూడండి ఎంత రెడ్ కలర్లో ఉన్నాయో గ్రేప్స్ అయితే. వీటికైతే పురుగులు కూడా ఉన్నాయి చాలా. ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని గ్రేప్స్ ఉన్నాయో. వీటిని అడవి గ్రేప్స్ అంటారు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి, చెట్టు మొత్తం కాయలే ఉన్నాయి ఈ గ్రేప్స్ అయితే. మీ డ్రెస్లో కలుస్తున్నాయి చూసావా, సేమ్ టు సేమ్ గ్రేప్స్ అంటారా, అడవి గ్రేప్స్ అంటారు. వీటిని ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పక్షులకి కోతులకి మంచి ఆహారం ఫ్రెండ్స్. అయితే చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడైతే, చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి. ఒకసారి కాయలు చూపించు గ్రేప్స్. ఇంకో చూడండి ఎలా ఉన్నాయి గ్రేప్స్.
చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా చూడు, ఇంకా మా బుడ్డ చూడండి ఎన్ని కాయలు వేస్తుందో. నాకైతే సేమ్ డ్రెస్ అయిపోయింది, సేమ్ ఒట్టి కూడా అంతే. వీటిని బాహుబలి సినిమాలో తమన్నాక వాడాడు కదా లిప్స్టిక్ లాగా.